విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ పినాకిని శాత సాహితీ వాహిని కవి సమ్మేళనం కార్యక్రమం నెల్లూరులోని DKW కళాశాలలో విశ్వ సాహితీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లు రమావతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ గజల్ శ్రీనివాస్ హాజరయ్య. అనంతరము వన్యం బ్రహ్మయ్య రచించిన అక్షర వసంతం అనే పుస్తకాన్ని గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన పినాకిని శత సాహితీ కార్యక్రమానికి హాజరవ్వడం సంతోషంగా ఉందన్నారు. డిసెంబర్ 5, 6వ తేదీలలో ఒంగోలులో జరిగే ఆంధ్ర సాహితీ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే బాలల కవులు తెలుగు మహాసభలు జరుగుతాయని, కవులు కళాకారులు హాజరై జయప్రదం చేయాలన్నారు. ఈ కవి సమ్మేళనానికి అనేక రాష్ట్రాల నుండి కవులు కళాకారులు హాజరయ్యారన్నారు. అనంతరం కవులను శాలువ మెమోంటులతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్వ సాహితీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లు రమావతి, జిల్లా అధ్యక్షులు వన్యం బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి వి సతీష్ కుమార్, మహిళా అధ్యక్షులు శానంపూడి మహేశ్వరి, కవులు రచయితలు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహేశ్వరి గారు బుకేను అందజేస్తారు. ఈ శుభ సందర్భంలోనే మరొక చిన్న కార్యక్రమం. ఈ యొక్క పుస్తకం గురించి పుస్తకం ఆవిష్కరణ తర్వాత దాని గురించి సమీక్ష చేసే ముందుగా ఒక్క క్షణం తెలుగుతనం ఉట్టిపడేలా మీ అందరి గ్రంథాల ధ్వనులతో ఒక్కసారి మీ అందరి గ్రంథాల ధ్వనులతో ఆ పుస్తకాన్ని గజల్ శ్రీనివాస్ గారు ఆవిష్కరిస్తున్నారు. ఒక బుకేను అందజేస్తున్నారు. చూసారా మా భర్త సురేష్ గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే ఏ కొత్త కార్యక్రమం మా అమ్మాయి శుభకార్యానికి మీరంతా రావాలి. సినిమా టైటిల్ సింహాపురి సీమ సాధారణంగా స్వాగతం పలుకుతుందని తెలియజేస్తూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆయన్ను అందరికీ బుకేలని మా గజల్ శ్రీనివాస్ గారు అందించడం శ్రీ అంటూ ఈ పాటను పాడడానికి ఇచ్చేస్తున్నారు. ఒక్కసారి మీ కరతాళ ఓకే, 1 సెకండ్ సార్, 1 సెకండ్ పూర్తిగా తీసేయండి బ్రదర్. ఈ శుభ సందర్భంలోనే మరొక చిన్న కార్యక్రమం. ఈ యొక్క పుస్తకం గురించి పుస్తకం ఆవిష్కరణ తర్వాత దాని గురించి సమీక్ష చేసే ముందుగా ఒక్క క్షణం తెలుగుతనం ఉట్టిపడేలా మీ అందరి గ్రంథాల ధ్వనులతో ఒక్కసారి మీ అందరి గ్రంథాల ధ్వనులతో ఆ పుస్తకాన్ని గజల్ శ్రీనివాస్ గారు ఆవిష్కరిస్తున్నారు. ప్రేరకులు కారకులు ముఖ్య అధ్యక్షులు వారు గజల్ శ్రీనివాస్ గారు, అలాగే మురిగపూడి సతీష్ కుమార్ గారు, సింగర్ విజయలక్ష్మి మేడం గారు, శృతిని నెల్లూరులో నవ్య సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో సోదరి కొల్లి రమావతి గారు వ్యవస్థాపక అధ్యక్షురాలు, అలాగే మా బ్రహ్మయ్య గారు, మహేశ్వరి గారు,
వీరందరూ కలిసి సతీష్ వీరందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి సాహితీ కార్యక్రమాన్ని ఇక్కడ ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అనేక మంది కవులు రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందకరం. ముఖ్యంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించబోయేటువంటి బాలల ప్రపంచ తెలుగు మహాసభలు ఒంగోలు జరగబోతున్నాయి డిసెంబర్ 5-6 తారీఖుల్లో. దాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం, ముఖ్యంగా బాలబాలికల్లో యువతలో తెలుగు సాహిత్యం మీద చైతన్యం తీసుకురావడానికి విశ్వ సాహితీ కళావేదిక చేస్తున్న ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ముఖ్యంగా బ్రహ్మయ్య గారు రాసినటువంటి అక్షర వసంతం అనేటువంటి గ్రంథం ఇవాళ ఆవిష్కరించబడింది. చాలా అద్భుతమైనటువంటి రచన ఇది. ప్రతి వారు కూడా వారి ప్రయాణాల్లో తప్పకుండా చదవాల్సినటువంటి గ్రంథంగా నేను భావిస్తూ, అలాగే ఈరోజు ఒక చలనచిత్రానికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా రిలీజ్ కావడము నేను చాలా గర్వంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కమిటీ పినాకిని శత సాహితీ వాహిని 100వ కార్యక్రమంగా భావించి ఈరోజు నెల్లూరు జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో పినాకిని శత సాహితీ వాహిని జాతీయ శతాధిక కవి సమ్మేళనం ఈ రోజు ఇక్కడ దాదాపుగా 250 మంది కవులతో జరుగుతుంది. అదేవిధంగా మా సంస్థ సాహితీ తారకమని డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఒక కవితా పోటీ పెట్టాము. ఆ విజేతలకి ఇప్పుడు బహుమతి ప్రదానం చేస్తారు. డాక్టర్ గజేష్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ప్రదానం చేస్తాము. తెలుగు సంస్కృతి, సాహిత్యం, కళలు, తెలుగు వైభవం, తెలుగు భాష నిలబడాలని, ప్రపంచ దేశాల్లో మన వైభవం తెలియాలనే ఉద్దేశంతో ప్రతి చోట ప్రతి జిల్లాలోని మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే తెలుగు భాష మీద ఎంతో అభివృద్ధి చేస్తూ ఒక తపస్సు చేస్తున్న గజేష్ శ్రీనివాస్ గారు ఆయన ముఖ్య అతిథిగా వేచించడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి కవికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఇలా ఈ కార్యక్రమం మరింత సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఇక్కడ జరిగే ప్రతి ఒక్కరు కూడా మీ కవితను చదివి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సాహిత్యం మీద అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరు హాజరైన ఈ కార్యక్రమానికి అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. శుభదినం నా జీవితంలో. ఎందుకంటే సాహితీ రంగంలో ఒక పుస్తక ఆవిష్కరణ నా చేతుల మీదుగా జరగడం, అదేవిధంగా ఆ పుస్తక ఆవిష్కరణకి విశ్వ సాహితీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కొల్లి రమావతి గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం, అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకులు ముమ్మార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించినటువంటి శ్రీ గజల్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా, మరియు విశ్వ సాహితీ కళావేదిక రాష్ట్ర జాతీయ కమిటీ సభ్యులు మరియు మా మిత్రులు, అదేవిధంగా నెల్లూరు పెన్నా రచయితల సంఘం సభ్యులు, మరియు ఇంకా నెల్లూరు రచయితల సంఘం సభ్యులు, ఇంతమంది కవులు మరియు కళాశాల విద్యార్థులు వీళ్ళందరి సమక్షంలో పుస్తకావిష్కరణ జరగడం నిజంగా నేనెంతో అదృష్టం చేసుకున్నానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.